హరే కృష్ణ, రాధే రాధే. నేను ఇంతకుముందు వీడియోలో నేను భగవద్గీత చదువుతూ అండర్లైన్ చేస్తూ చదువుతున్నాను అని మీకు చెప్పాను ఒక వీడియోలో. సో నేను ఎందుకు అలా అండర్లైన్ చేస్తూ చదువుతానంటే, నేను ఎక్కడి వరకు చదివాను, ఏ పాయింట్ వరకు చదివాను నాకు ఏది అర్థం కాలేదు. నేను ఏ పాయింట్ మీ వరకు తీసుకురావాలి అనుకుంటున్నాను, ఏ పాయింట్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అనేది నేను అండర్లైన్ చేసుకుంటూ మెన్షన్ చేసుకుంటూ ఏ పాయింట్ నాకు అర్థమైంది అర్థం కాలేదు అన్నది మెన్షన్ చేసుకుంటూ చదువుతాను. సో మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, అంటే బుక్లో మీరు నోట్ చేసుకోవచ్చు, అంటే భగవద్గీతలో అండర్లైన్ చేస్తూ చదవాల్సిన అవసరం లేదు అని. బట్ నేను అది కూడా చేస్తున్నాను. ఈ బుక్లో నేను మెన్షన్ చేసుకుంటాను, రాసుకుంటాను. అంటే భగవద్గీతలో నాకు అర్థమైన అర్థం కాకపోయినా ఏ పాయింట్స్ అనేది అని ఇందులో నేను క్లియర్గా మెన్షన్ చేసుకుంటాను. బట్ ఇందులో కూడా నేను ఎందుకు అండర్లైన్ చేస్తూ చదువుతున్నా అంటే, నాకు ఈజీగా ఉండడానికి, నాకు ఈజీగా అర్థం అవ్వడానికి, నాకు అర్థమైంది నేను మీ వరకు తీసుకురావడానికి అనమాట. సో థ్యాంక్ యూ. నాకు కమెంట్ చేసే వాళ్ళకి కానీ, డిఎం చేసే వాళ్ళకి కానీ చాలా పాజిటివ్గా చేస్తున్నారు అనమాట. అంటే కాంట్రవర్సీ అనేది లేకుండా చాలా మంచిగా చెప్తున్నారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. సో ఇది రీజన్ అనమాట. నేను మీరు చెప్పినట్లు బుక్లో కూడా నోట్ చేసుకుంటాను, బట్ చదువుతూ అండర్లైన్ కూడా చేసుకుంటాను. బట్ నాకు ఈజీగా ఎక్కడానికి కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఐక్యూ పవర్ అనేది. సో నాకు ఇలాగనమాట. థ్యాంక్ యూ. రాధే రాధే. హరే కృష్ణ.